ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. 20వ రోజు పారాయణంలోకి మనం వచ్చేశాము. పృథు చక్రవర్తికి నారద మహర్షి చెప్పినటువంటి విషయాలని శ్రీకృష్ణుడు సత్యభామాదేవికి చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఈ పృథు చక్రవర్తి నారద మహర్షిని అడుగుతూ ఉన్నాడు, దేవర్షి, తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చారు మీరు. పైగా తులసిని హరిప్రియ, విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధించావు. శ్రీవారికి అంతటి ప్రియకరమైనటువంటి ఆ తులసి మహాత్మ్యం ఏమిటో వినిపించు అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి చెప్తూ ఉన్నాడు, శ్రద్ధగా విను రాజా. పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవతలు అప్సరసల సమేతుడై శివ దర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయంలో శివుడు బేతాళ రూపి అయి ఉన్నాడు. భీత మహాదంష్టానేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని శివుడిగా గుర్తించలేకపోయాడు ఇంద్రుడు. ఈశ్వరుణ్ణి అడుగుతున్నాడు, ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు. కానీ ఆ పురుషోత్తముడు జవాబు ఇవ్వలేదు. అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమంటున్నాడు, నిన్ను శిక్షిస్తున్నాను, ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధాన్ని ఎత్తి అతని కంఠం పైన కొట్టాడు. ఎవరి కంఠం పైన? శివుడి కంఠం పైన కొట్టాడు. ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లగైపోయింది. కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం భస్మమై పోయింది. అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుని కూడా దగ్ధం చేసేలా తోచడంతో అక్కడే ఉన్నటువంటి దేవగురువైనటువంటి బృహస్పతి ఆ బేతాళ స్వరూపమే శివుడని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మొక్కించి తానీ విధంగా శాంతి స్తోత్రాన్ని చేస్తూ ఉన్నాడు. శాంతి స్తోత్రము బృహస్పతి కృత బేతాళ శాంతి స్తోత్రాన్ని చేశాడు. బృహస్పతి ఎప్పుడైతే ఆ శాంతి స్తోత్రంతో శివుణ్ణి ప్రార్థించగానే శివుడు శాంతమూర్తి అయి త్రిలోకనాశకమైన తన త్రినేత్రాగ్నిని ఉపసంహరించేందుకు నిశ్చయించి, బృహస్పతి, నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ఎంతో ముగ్ధుణ్ణి చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఆ మాట విని బృహస్పతి, ఓ శివ, నీకు నిజంగా సంతోషం కలిగించినట్లయితే మళ్ళీ నేను ఒక కోరిక కోరుతూ ఉన్నాను. త్రిదివేషుని, త్రిలోకాలను కూడా కంటి మంట నుంచి రక్షించు, నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపచెయ్యి, ఇదే నా కోరిక అంటూ కోరాడు. అప్పుడు సాంబశివుడు సంతోషించి, వాచస్పతి, నా మూడో కంటి నుంచి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని నీవు తెలుసుకో. అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం కాకుండా ఉండేందుకు గాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను. ఈ అగ్నిని నేనేం చేస్తున్నా, లోకాలన్నీ దహించకుండా సముద్రంలోకే చిందేస్తున్నా. చెప్పినట్లే చేశాడు శివుడు. ఆ అగ్ని గంగాసాగర సంగమాన పడి బాలక రూపాన్ని ధరించింది. మరి సముద్రము మరి గంగానది కలిసే చోట, సంగమం అయ్యే చోట, అంటే సముద్రుడు పురుషుడిగా, గంగా స్త్రీగా ఇక్కడ వర్ణించబడింది. కాబట్టి వారి సంగమం ద్వారా ఒక బాలుడు జన్మించాడని మనకు చెప్తూ ఉన్నారు. పుట్టడంతోనే ఆ బాలుడు చాలా పెద్ద ధ్వనులతో ఏడవడం ప్రారంభించాడు. ఆ స్వర్గం మొత్తం కూడా ఆ ధ్వనితో కంపించిపోయింది. ఆ రోదన వినినటువంటి బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి, ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు. అందుకు సముద్రుడు చెప్తూ ఉన్నాడు. సముద్రుడు బ్రహ్మదేవుడికి నమస్కరించి, గంగా సంగమంలో జన్మించాడు కనుక ఇతడు నా కుమారుడే, దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరాడు బ్రహ్మదేవుని సముద్రుడు. ఈ మాటలు జరిగే లోపటే ఆ కుర్రాడు ఏం చేసిండంట, లేచి బ్రహ్మ గడ్డాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉన్నాడంట. వాడి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకోవడం బ్రహ్మకు సాధ్యం కాలేదు. కళ్ళ నీళ్ల పర్యంతమైపోయింది. అందువల్ల విధాత, ఓ సముద్రుడా, నా కళ్ళ నుంచి రాలి చిందినటువంటి నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేరా విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త, వీరుడు అయి శివుడిచే మాత్రమే వధించగలుగుతాడు. వేరెవరూ ఇతడిని
వధించలేరు అని దీవించి పట్టాభిషక్తుణ్ణి చేశాడు. ఆ జలంధరునికి కాలనేమి కూతురైనటువంటి, కాలనేమి అంటే ఒక రాక్షసుడు, అతడి కూతురైనటువంటి బృంద అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. రూప వయో బల విలాసుడైనటువంటి జలంధరుడు బృందను భార్యగా చేసుకొని దానవాచార్యుడు, దానవులకు గురువైనటువంటి శుక్రుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు. మరి ఎప్పుడైతే అతడికి అన్ని విధాలుగా వచ్చేసినాయి కాబట్టి అతడు భూమిని స్వర్గంలా చేసుకొని పాలించుకుంటూ ఉన్నాడు. అప్పుడు నారద మహర్షి పృథు మహారాజుకి ఇంకా చెప్తూ ఉన్నాడు, పూర్వం దైవోపహతమై పాతాళాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది. దేవతల భయానికి రాక్షసులందరూ ఎక్కడెక్కడో దాచుకున్నారు. వాళ్ళందరూ కూడా జలంధరుడు ఎప్పుడైతే భూమిని పాలించడం మొదలుపెట్టాడో వాళ్ళందరూ కూడా వచ్చి నిర్భయంగా మంచిగా జీవనాన్ని సాగించడం మొదలుపెట్టారు. ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైనటువంటి రాహువుని చూసి వీడికి తల లేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు ఇలా చెప్తూ ఉన్నాడు, గతంలో జరిగినటువంటి క్షీరసాగర మదనంలో ఈ యొక్క రాహువు అమృత అంటే మాయోపాయం చేత అమృతాన్ని తాగాడు. అందుకు కోపగించినటువంటి శ్రీ మహావిష్ణువు ఇతని తలను తెగనరికాడు అని ఆ యొక్క క్షీర మదనం నాటి కథనంతా కూడా చెప్పాడు. అంతా విన్న సముద్ర తనయుడైనటువంటి జలంధరుడు మండిపడ్డాడు. తన తండ్రి అయినటువంటి సముద్రుణ్ణి మదించడం పట్ల చాలా మదలపడ్డాడు. గస్మరుడనే వాణ్ణి దేవేంద్రుని దగ్గరికి రాయబారిగా పంపాడు. ఏం చెప్తుండంట, ఇంద్రుని వద్దకు వెళ్ళి రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను. ఇంద్ర, నా తండ్రి అయినటువంటి సముద్రుని పర్వతంతో మదించి అపహరించినటువంటి రత్నాల రాసులను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అని శ్రీముఖం పంపాడు. పంపినప్పుడు అమరేంద్రుడు ఏమంటున్నాడంటే, ఓ రాక్షసదూత, గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలని, నా శత్రువులైనటువంటి రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్ర మదనం చేయాల్సి వచ్చింది. మరి నా సంపదనంతా సముద్రుడు దాచుకున్నాడు కాబట్టి నేను సముద్ర మదనం చేసిన. ఇప్పటి మీ రాజులాగానే గతంలో కూడా శంకుడనే సముద్రనందనుడు కూడా అహంకరించి నా తమ్ముడైనటువంటి ఉపేంద్రుని చేత వధించబడ్డాడు. ఒకవేళ నువ్వు చెప్తే ఇప్పుడు వినకపోతే, మా మాటలను పట్టించుకోకపోతే శంకుడికి ఏ విధమైనటువంటి గతి ప్రాప్తించిందో నీకు కూడా అలాంటి గతే ప్రాప్తిస్తుంది. కాబట్టి నేను తిరస్కరిస్తూ ఉన్నాను. నువ్వు వెళ్ళి మీ యొక్క రాజుకు జలంధరునికి చెప్పమని చెప్పాడనమాట. గస్మరుడు జలంధరుడి దగ్గరకు వెళ్ళి ఆ ఇంద్రుడు చెప్పినటువంటి మాటలను వినిపించాడు. వెమ్మడే జలంధరుడికి, ఎందుకంటే అష్టైశ్వర్యాలన్నీ వచ్చేసినాయి, భూమి మీద స్వర్గాధిపత్యం వస్తుంది, భూమి అంతా పాలిస్తున్నాడు కాబట్టి ఇంకా అతడు మండిపడ్డాడు అనమాట. మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరాన్ని ప్రకటించాడు. శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాల వారు పరస్పరం బాగా యుద్ధాన్ని చేశారు. రథ గజ తురగాధిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగమంతా నిండిపోయింది. రాక్షస గురువైనటువంటి శుక్రుడు ఏం చేసిండు, మరణించిన రాక్షసులందరినీ మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తూ ఉన్నాడు. మరి దేవతలేమో అమరులు, వారికి మృత్యువు లేదు, ఎందుకంటే అమృతాన్ని తాగారు. దేవగురువైనటువంటి బృహస్పతి అచేతనులైనటువంటి దేవగణాలను ద్రోణగిరి మీద దివ్యాషధాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఎందుకంటే వీళ్ళు కూడా, దేవతలు కూడా అలసిపోయారు, అలసి స్పృహ తప్పి పడిపోయారు కాబట్టి వారికి శుశ్రూషలు చేసి వాళ్ళకి ఔషధాలతో చికిత్స చేయడం ప్రారంభించాడు. అయితే ఈ విషయాన్ని శుక్రుడు చాలా తెలివికల్లోడు. శుక్రుడు ఏం చేశాడు, గమనించాడు, అబ్బో దేవతలు మళ్ళీ కోలుకొని వస్తున్నారు యుద్ధానికి, అందుకొరకని ఎమ్మడే జలంధరు దగ్గరికి వెళ్ళి క్షణం ఈ ద్రోణగిరిని తీసివేయకపోతే తప్పకుండా దేవతలు మళ్ళీ విజృంభిస్తారు, కాబట్టి ద్రోణగిరిని తీసేయాలి అనగానే జలంధరుడు వచ్చి ఏం చేసిండు, ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేశాడు. ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి, ఓ దేవతలారా, ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనం ఇతన్ని జయింపజాలము, కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే ఇతన్ని ఎదుర్కోవాలంటే మళ్ళీ బలం పుంజుకునే వరకు
మీరందరూ పారిపోయి దాచుకోండి అని హెచ్చరించాడు. అది వినగానే భయపడినటువంటి దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గృహాంతరాళాలను ఆశ్రయించారు. జయ గర్వంతో జలంధరుడు, అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషక్తుడై శంభు నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలందరినీ కూడా బందీగా చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు. మరి జరిగేటువంటి యుద్ధాన్ని మనము 21వ అధ్యాయంలో రేపు మనము చదువుకుందాం. నమస్కారం.